నమస్కారం. దేశం యొక్క అభివృద్ధి అనేది ఆ దేశంలో ఉండేటటువంటి సైన్స్, టెక్నాలజీ, ఎకానమీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. 4 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఈ 4 అంశాలు కూడా విద్యా వ్యవస్థ పైన ఆధారపడతాయి. విద్యా వ్యవస్థ అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధ్యాయుని పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఇది పరోక్షంగా అయినా కూడా దేశాభివృద్ధికి ప్రధాన పాత్ర పోషించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టయితే అది ఉపాధ్యాయుడే. అందుకే టీచర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. అలాంటి ఉపాధ్యాయులకు కొన్ని లక్షణాలు ఉండాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే రెగ్యులారిటీ. ఒక తల్లి తన పిల్లలకి రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము చక్కటి పోషక పదార్థాన్ని అందించి పిల్లల్ని వికసింపజేస్తూ ఉంటుంది, డెవలప్ చేస్తూ ఉంటుంది. దీంట్లో 2 ఉన్నాయి, రెగ్యులారిటీ ఉంది, పంక్చువాలిటీ ఉంది. ప్రతిరోజు ఆహారం పెడుతుంది కాబట్టి అది రెగ్యులరు, అదే టైంకు తినిపిస్తుంది కాబట్టి అది పంక్చువల్. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ప్రతిరోజు తనకు కేటాయించినటువంటి టైంలో పిల్లలకు పాఠాలని బోధించాలి. ఒక తల్లి 4 రోజులు ఆహారం పెట్టకుండా 5వ రోజే మొత్తం 4 రోజులు ఆహారం పెడతా అంటే ఎంత అసహ్యం అవుతుంది పిల్లలకి, ఎంత అవర్షన్ వస్తుంది పిల్లలకి. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా 4 రోజులు స్కూల్కి పోకుండా 5వ రోజే పోయి పాఠం చెప్తా అంటే పిల్లలకు వెగటు కలుగుతూ ఉంటుంది. అందుకే 220 వర్కింగ్ డేస్ లోపల టీచర్ తప్పకుండా 220 వర్కింగ్ డేస్ అటెండ్ అయ్యి తనకు కేటాయించిన సబ్జెక్ట్ను చక్కగా బోధించగలిగితే తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినట్లు లెక్క. ఈ సందర్భంగా ప్రాచీన కాలంలో నవరత్నాలని ఒక 9 అంశాలు ఉపాధ్యాయునికి ఉండాల్సిందిగా చెప్పినారు. వాటి గురించి ఈరోజు చర్చిస్తాం. 1 శుచి, క్లీన్లీనెస్ ఆర్ టిడి. 2వది వాచస్వి, కమ్యూనికేషన్ స్కిల్స్. 3వది వర్చస్సు, ఫేషియల్ ఇంప్రెషన్, ఫేషియల్ ఫీలింగ్స్. 4వది స్మృతిమాన్, జ్ఞాపక శక్తి ఉండాలి ఉపాధ్యాయుడికి. 5వది కృతిమాన్, చక్కటి చేతి వ్రాత ఉండాలి, హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి. 6వది ధృతిమాన్, ఒక లీడర్గా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి ఉపాధ్యాయునికి. 7వది నమ్రత, హంబుల్నెస్ ఉండాలి, చక్కగా అణిగిమణిగి ఉండాలి, నేర్చుకోగలగాలి, నేర్పగలగాలి. 8వది ఉత్సాహి, ఎంథ్యూజియాస్టిక్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఫేస్లో హ్యాపీనెస్ కలిగించాలి, కనపడాలి. 9వది జిజ్ఞాస, నేర్చుకోవాలనే అభిరుచి ఉండాలి. ఎంత ఎక్కువగా దాహం ఉంటే, నేర్చుకోవాలనేటటువంటి దాహం ఉంటే అంత విద్యార్థుల్ని ఇంప్రెస్ చేయగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. మొదటిది శుచి, టిడీనెస్, క్లీన్లీనెస్. ఉపాధ్యాయుడు తాను బోధించేటటువంటి క్లాస్ రూమ్లో చాలా నీట్గా ఉండాలి. కాగితాలు, చెత్త, చెదారము ఏం లేకుండా ఉండాలి. విద్యాలయం అంటే దేవాలయంతో సమానం. దేవాలయంలో దేవుడు ఉంటే విద్యాలయంలో జ్ఞాన సంపద ఉంటుంది. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయుడే. అందుకే తాను కూర్చునేటటువంటి క్లాస్ రూమ్లో, తను బోధించేటటువంటి క్లాస్ రూమ్లో పిల్లలు చాలా నీట్గా ఉండేటటువంటి స్థలంలో కూర్చోాలి. ప్రతిరోజు అది శుభ్రపరచాలి. చెత్తా చెదారం ఉంటే దోమలు, ఈగలు వచ్చేసి ముసురుతూ ఉంటుంటే పిల్లలకి మనకి చెప్పేది అర్థం కాకుండా ఉంటుంది. అందుకే ఎవరైనా ఉన్నట్టే స్వీపర్ ఉండొచ్చు, స్కూల్లో అటెండర్ ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా ఉండొచ్చు. ఇంకా లేకపోతే పిల్లలైనా సరే తాము కూర్చునే ప్లేస్ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. బోధించేటటువంటి విషయం చాలా చక్కగా ఉండాలంటే పిల్లలు చికాకు లేకుండా ఉండాలి. అందుకే మొదటి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇచ్చింది, శుచి, టిడీనెస్, క్లీన్లీనెస్. ఇక 2వది వాచస్వి. ఉపాధ్యాయుడు బోధించేటటువంటి విషయము పిల్లల హృదయాన్ని కత్తుకోవాలి. చెప్పగలగాల్సింది చాలా చక్కగా విడమర్చి చెప్పాలి, హత్తుకునేటట్టుగా ఉండాలి. ఒక్కసారి పిల్లలు విన్న తర్వాత యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఏం చదువుకోకుండా రాయగలిగేటటువంటి పరిస్థితి కనుక ఉపాధ్యాయుడు కల్పించగలిగితే చక్కగా బోధించినట్టే లెక్క.
ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతోటి పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాలి. దానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. అవి ఇంప్రూవ్ చేసుకోవాలి. అది తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే చక్కగా కమ్యూనికేట్ చేసుకోవాలి. అందుకే దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు. వాచస్వి, గొంతు బాగుండాలి. తర్వాత తరగతి గదిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో వారికి సరిపోయేటటువంటి సౌండ్ ఉండాలి, పెంచాలి, తక్కువ చేయాలి. తక్కువ మంది ఉంటే మెల్లగా మాట్లాడినా పర్వాలేదు, ఎక్కువ మంది ఉంటే సౌండ్ పెంచాలి, లెవెల్ పెంచాలి. ఇక మూడవది వర్చస్సు, ముఖ వర్చస్సు, ముఖ కవలికలు అంటారు. ముఖం చాలా బాగుండాలంటే అర్థం ఏంటంటే ఉన్న కాడికి చాలా నీట్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. చుక్కారామయ్య గారు తన అనుభవాలలో ఒక పుస్తకం రాసిన చుక్కారామయ్య, నా అనుభవాలనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో తన గురించి ఒక లెసనే ఒక పాఠం చెప్పాడు ఆయన. తను క్లాస్ నుంచి వచ్చిన వెంటనే ఆ స్టాఫ్ రూమ్లో కూర్చొని అటెండర్కు పురమాయించాడు, ఒక గ్లాస్ వాటర్ ఇవ్వు, దాహం అవుతుందని చెప్పేసి. అటెండర్ ఏం చేసిందంటే కుండలోంచి నీళ్లు తీసి, సత్తు గ్లాస్ ఉన్నది, అల్యూమినియం పాత్ర ఉన్నది, దాంతో ఇచ్చాడు. ఈయనకు చికాకు అనిపించింది చుక్కారామయ్యకు. ఏంటి అందరికేమో గాజు గ్లాసులో ఇస్తావు, నాకేమో సత్తు గ్లాసులో ఇస్తావు, ఏంటిది ఇది నేను మంచిగా అనిపిస్తలేను నీకు అని కోపానికి వచ్చింది. వెంటనే ఆయన ఏం చేసిందంటే, అటెండర్ ఏం చేసిందంటే ఆ నీళ్లను, సత్తు గ్లాసులో ఉండే నీళ్లను గాజు గ్లాసులోకి పోసేసి గాజు గ్లాస్ ఇచ్చాడు. ఈయన తాగేటప్పుడు అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ వెంకట్రావు అనేటటువంటి హెడ్ మాస్టర్ ముసి నవ్వులు నవ్వాడు. ఇది గమనించింది చుక్కారామయ్య. అదంతా తాగిన తర్వాత ఎందుకు నవ్వుతున్నాను అడిగితే చెప్పిండు అనమాట. ఒకసారి మీరు అద్దంలో చూసుకోండి, మీరు ఎట్లా ఉన్నారు, సత్తు గ్లాస్ లాగానే ఉన్నారు. మరి మీకు గాజు గ్లాస్ ఎట్లయితే ఇష్టమో పిల్లలకు కూడా అట్లే గాజు గ్లాస్ లాగా ఉండటం ఇష్టం కదా. మీ దగ్గర సబ్జెక్ట్ ఓల్డ్ ఉండొచ్చు, కానీ గాజు గ్లాసు లాగా ఉండాల్సినటువంటి అవసరం మీకుంది. ఒకసారి మీరు చూసుకోండి, మొత్తం జుట్టు రేగి బోర్డు మీద దులపడం వల్ల డస్ట్ అంతా కూడా మొక్క మీద పడ్డది, షర్ట్ మీద పడ్డది, చూడటానికి అంత నీట్గా అనిపించలే. అందుకే నీటైన రూపం అనేది విద్యార్థులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆయన చెప్పిండు. ఆ తర్వాత ఏ రోజు కూడా ఆయన షేవింగ్ చేసుకోకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళలేదు, ఏ రోజు కూడా అద్దంలో చూసుకోకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళలేదు. అందుకే ముఖవర్చస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖంలో కొంత చిరునవ్వు కూడా ఉండాలి. సమయ సందర్భంగా హావభావాలు ప్రదర్శించగలగాలి, ఎమోషన్స్ ప్రదర్శించగలగాలి, అదే వర్చస్సు. తర్వాత స్మృతిమాన్, నాలుగవది స్మృతిమాన్, మెమరీ అనేది నాలుగవ దానికి పెట్టండి. ఉపాధ్యాయునికి స్మృతి లేకపోతే, జ్ఞాపక శక్తి లేకపోతే అతడు ఉపాధ్యాయునికి పనికిరాడు, ఉపాధ్యాయ వృత్తికే పనికిరాడు. ఎందుకంటే పాఠం బోధించాలంటే తప్పకుండా ముందు ప్రిపేర్ అవ్వాలి. ముందు ప్రిపేర్ అయినటువంటి అంశాలన్నీ ఒక క్రమబద్ధంగా పేర్చుకోవాలి. ఆ పేర్చుకున్న విషయాలన్నింటినీ మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత క్రమబద్ధంగా తన జ్ఞాపకం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందుకు జ్ఞాపక శక్తి అనేది చాలా అవసరం. చాలా పుస్తకం లోపల చాలా అంశాలు ఉంటాయి. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ప్రతిది కూడా నిక్షిప్తం చేసుకోవాలి. దాంతో పాటుగా ఉపాధ్యాయుడు చక్కగా రాణించగలగాలంటే క్లాస్ రూమ్లో ఉండేటటువంటి పిల్లల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లల పేర్లు గుర్తుపెట్టుకుంటే పిల్లలలో సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది. ఇంకా ఐదవది కృతిమాన్. కృతిమాన్ అంటే చేతిరాత. చక్కటి చేతిరాత ఉండేటటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాడు. బోర్డు మీద రాసేటప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు రాస్తూ ఉంటుంటే కింది నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, లేదా కొంతమంది రాస్తుంటే పై నుంచి కిందికి వస్తూ ఉంటుంది. కొంతమంది రాస్తూ ఉంటే పెద్దగా ఉంటుంది, కొంతమంది రాస్తూ ఉంటే చిన్నగా కనిపించకుండా ఉంటుంది. అట్లా కాకుండా ప్రాక్టీస్ చేసి చక్కగా తప్పులు లేకుండా రాయగలిగితే అది పిల్లల్ని మోటివేట్ చేస్తుంది. పిల్లలు కూడా చక్కగా రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలు జ్ఞాపకం పెట్టుకుంటారు, ఈ సార్ రైటింగ్ బాగుంటుంది, ఆ సార్ లాగా రాయాలనుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయుని చేతిరాత పిల్లల యొక్క తలరాతను మారుస్తుంది. ఎట్లా అంటే ఉపాధ్యాయుడు చక్కగా రాస్తూ ఉంటే పిల్లలు కూడా చక్కగా రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యాన్యువల్ ఎగ్జామ్ లోపల పిల్లలు చక్కగా చేతిరాతను చక్కగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి పిల్లలు చేతిరాత నేర్చుకోవాలంటే ఉపాధ్యాయుడు ఫస్ట్ చక్కగా రాయగలగాలి. ఇంకా ఆరవది ధృతిమాన్. ధృతిమాన్ అంటే నాయకత్వం, లీడర్షిప్. ఉపాధ్యాయుడు రెండు రకాల లీడర్షిప్ను మనం పొంది ఉండొచ్చు. లీడర్షిప్ రెండు రకాలుగా ఉంటుంది. ఆటోక్రాటిక్, నియంతృత్వ నాయకత్వము, డెమోక్రాటిక్, ప్రజాస్వామ్య నాయకత్వం.
నియంతృత్వ నాయకత్వం అంటే ఉపాధ్యాయుడు చెప్పిందే పిల్లలందరూ కూడా వినాలి. ప్రజాస్వామ్య నాయకత్వం అంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. చిన్న పిల్లల విషయం లోపల సరిగ్గా నిర్ణయం తీసుకోలేరు కాబట్టి ఉపాధ్యాయుడే తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు, చేయొచ్చు. నిర్ణయం తీసుకోగలిగే స్థాయి వచ్చింది పిల్లలకు ఉన్నది అనుకున్నప్పుడు అతడు ప్రజాస్వామ్యయుత నిర్ణయం తీసుకోవాలి. లీడర్ చక్కగా ఉంటే పిల్లలందరూ చక్కగా ఫాలోవర్స్ అవుతారు. నీ లీడర్షిప్ క్వాలిటీస్ మీదే పిల్లల యొక్క లీడర్షిప్ అనేది ఆధారపడుతుంది. రేపు పొద్దున పిల్లలు లీడర్లు కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే చక్కటి నాయకత్వాన్ని వహించాలి ఉపాధ్యాయుడు. ఇది 6వది. అయితే 7వది నమ్రత. నమ్రత అంటే హంబుల్నెస్, ఒదిగి ఉండటం, తగ్గి ఉండటం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఒక చెట్టుకు అనేక కాయలు ఉంటే ఆ చెట్టు ఎట్లయితే ఒదిగి ఉంటుందో అట్లాగే మనకు విషయజ్ఞానం ఎక్కువైనప్పుడు, క్వాలిఫికేషన్స్ ఎక్కువైనప్పుడు, సాధించినప్పుడు మనం ఒదిగి ఉండాలి. ఈ ఒదిగి ఉండడం అనేది సమాజం కోరుతూ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు ఒదిగి ఉంటే విలువ పెరుగుతూ ఉంటుంది. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా లోపల చంద్రబోస్ ఒక చక్కటి పాట రాసిండు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. ఎస్, వాస్తవానికి జరిగేది అదే. క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి, పెంచుకున్న కొద్దీ ఒదిగాలి, ఒదిగిన కొద్దీ పిల్లలు నిన్ను గమనిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అణిగిమణిగి ఉంటారు, చక్కగా ఉంటారు. ఎక్కడ ఎలాంటి హావభావాలు ప్రదర్శించినో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇది 7వది. 8వది ఎంథ్యూజియాజం. ఉపాధ్యాయుడు ముఖం లోపల ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. క్లాస్ రూమ్లో పిల్లల ముందర ఎంత ఎక్కువగా ఉత్సాహం ఉంటే పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు. నీరసంగా కనుక మనం పోతే, క్లాస్ రూమ్లోకి నీరసంగా మనం పోతే పిల్లలు కూడా నీరసం వస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మీరు ఆవలింతలు తీయండి, పిల్లలందరూ కూడా ఆవలింతలు తీస్తారు. మీరు ఉత్సాహంగా ఉండండి, పిల్లల్లో చాలా వరకు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉత్సాహం ఉంటే అంత బాగా గ్రహిస్తూ ఉంటారు, తీసుకుంటారు, రిసెప్షన్ బాగుంటుంది. అందుకే మనకు బయట ఎన్ని బాధలు ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా క్లాస్ రూమ్లో వాటిని తీసుకెళ్ళొద్దు. అది బయటనే పెట్టేసి మన పాఠము, మన పిల్లలు అనేటటువంటి భావనతోటి క్లాస్ రూమ్కి వెళ్ళాలి. ఉత్సాహంగా ఉండాలి. ఆ 45 నిమిషాలు ఉత్సాహం నీ ముఖంలో ఉట్టిపడేటట్టుగా ఉంటే పిల్లలు సంతోషిస్తూ ఉంటారు. లాస్ట్కి 9వది జిజ్ఞాస. జిజ్ఞాస అంటే లవ్ ఆఫ్ విజిటమ్. జ్ఞాన సంపార్జన కోసం నువ్వు పాటుపడతా ఉండాలి. ఉపాధ్యాయుడు ప్రతిరోజు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. లాయర్లు కానీ డాక్టర్లు కానీ చూసినప్పుడు వాళ్ళు ఏదైనా కేసు వాదించడానికంటే ముందు చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు. అట్లాగే డాక్టర్ ఏదైనా ఆపరేషన్ చేయడానికంటే ముందు చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒక్క పేషెంట్ గురించి, ఒక్క క్లయింట్ గురించి వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉంటారు, లేదా 30 మంది పిల్లలు ఉంటారు. 30 మంది గురించి ఉపాధ్యాయుడు ఎంతగా కష్టపడాలి, ఎంతగా సాధించాలి, ఎంత ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి, పిల్లల కంటే ఉపాధ్యాయుడు ముందుండగలిగితే జ్ఞాన సంపార్జన లోపల మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. బాగా సంపాదిస్తే కదా మనం ఇచ్చేది. మన దగ్గర ఏం లేక పిల్లలకి మనం ఏమి ఇస్తాం. అదేవిధంగా జ్ఞాన సంపార్జన బాగుంటే మన పిల్లల జ్ఞానాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాం. అందుకే ఈ 9 అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం నేను చెప్తాను. మన జీతంలో కొంత భాగం, ఒక 2% పుస్తకాల కోసం ఖర్చు పెట్టి కొనగలిగితే అవసరమైనప్పుడు పుస్తకాలు వాడటం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. చివరగా, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ టీచర్, ఐదర్ యూ షుడ్ లవ్ యువర్ సబ్జెక్ట్ ఆర్ యూ షుడ్ లవ్ యువర్ చిల్డ్రన్. ఇక ఇఫ్ యూ లవ్ బోత్, పిల్లల్ని తర్వాత సబ్జెక్ట్ని ఇష్టపడితే యూ విల్ బి ద బెస్ట్ టీచర్, ఉత్తమ ఉపాధ్యాయునిగా పరిగణించబడతావు. ఎవరో 5th సెప్టెంబర్ నాడు నీకు షాల్వలు కప్పాల్సిన అవసరం లేదు. పిల్లల మనస్సులో, పిల్లల హృదయం లోపల నువ్వు స్థానం పొందగలిగితే నువ్వు ఉత్తమ ఉపాధ్యాయుని కిందికే లెక్క. పిల్లలతో మమేకమైతే, పిల్లలతో యంగ్ మైండ్స్ తోటి మనం కనుక ఉంటే మనం కూడా ఎప్పుడు యంగ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఏమైనా సలహాలు, సూచనలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.